అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న తిరువారూరులో మనం సుందరమూర్తి నాయనార్ కళ్యాణం చూసుకున్నాం కదా. కళ్యాణం తర్వాత ఇక్కడ తిరువారూరులో నెక్స్ట్ డే సుందరమూర్తి నాయనార్ కైలాస ప్రాప్తం అయిందంట. అది దానికి గాను ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు, తన కైలాసం ఎలా పొందారని చెప్పేసి. గొప్ప విషయం ఏంటంటే తన స్నేహితుడైన చేరమా నాయనార్తో కలిసి కైలాస ప్రాప్తం పొందారు. సో ఇద్దరు నాయనార్లు ఒకేసారి తిరువారూరులో కైలాస ప్రాప్తం పొందారనమాట. ఆ దృశ్యాలు, ఆ వేడుకలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. వీడియో మొత్తం చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓం నమ శివాయ. అయ్యవారికి కొన్ని పూలు తీసుకున్నాము. கண்டு இறங்காய் கச்சி ஏகம்பனே. ఇందాక పూలు తీసుకున్నాం కదా, అక్కడ శివయ్యకి ఆ పూలు ఎక్కువంట. అమ్మవారికి ఏమన్నారు, మేబీ అమ్మవారు అది పిలుపులాగా భావిస్తున్నాం. మేము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. அந்த நான் இல்லையே.
అక్కడ ఊరేగడానికి వెళ్ళింది ఆ స్ట్రీట్స్ అంతా. మేము కాసేపు మళ్ళీ అక్కడ సాంగ్స్ దగ్గర కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము. ఇందాక సుందరమూర్తి నాయనార్ గారిని అమ్మవారిని ఇట్లా ఊరేగింపుకి వెళ్ళారు కదా, దాని తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చి పాటలు పాడుతున్నారు. దాని బ్యాక్ సైడ్ ఒక స్టేజ్ ఉంది, అక్కడ కూర్చోబెట్టి కైలాస దర్శనం అది ఉంటుంది అంత ఒక 30 to 40 minutes. ఇట్లా ఊరేగింపు అయిపోయిన తర్వాత ఉంటుందంట. టైం వచ్చేసి ప్రజెంట్ 9 అవుతుంది టైం వచ్చేసి. అది ఊరేగింపు అయిపోయి వచ్చేసరికి 10 అవుతుంది. సో పిల్లలు కొంచెం ఆకలి అంటున్నారు, ఇంటికి పోదాం అంటున్నారు. సో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో రూమ్కి అయితే వెళ్తున్నాం. ఓకేనా, రూమ్ పోదామా? ఇబ్బంది పెట్టిందా? చాలా పెట్టాను. ఎందుకు? ఎట్లా పెట్టా అయిపోతుంది రేపు? ఎట్లా పెట్టా అయిపో చెప్పు. నువ్వు చెప్పే ఏం కాదు, పర్వాలేదు. మన ఏమి అబద్ధాలు చెప్పేది ఛానల్ ఏం కాదు. ఎక్కువసేపు కూర్చోబెట్టినా టెంపుల్లా నడిపించిందా? చెప్పేం కాదు. సరే మరి అది చెప్పట్లేదు. ఓం నమ శివాయ. నెక్స్ట్ డే మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. నిన్న సుందరమూర్తి నాయనార్ది అక్కడ ఉత్సవాలు చూసుకున్న తర్వాత మా మఠం దగ్గరకు వచ్చి లైట్గా తినేసి పడుకుందాం. సో ఈరోజు ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు, చూడాలి ఫ్రెష్ అప్ అయిన తర్వాత. సో మాకైతే ఆ ఎక్స్పీరియన్స్ కొత్తగా అనిపించింది. అక్కడ అందరూ దేవారం అందరూ కూర్చొని పాడడం, లైన్గా కూర్చొని వినడం, త్యాగరాజ స్వామిని చాలాసార్లు దర్శనం చేసుకునే అవకాశం అయితే దొరికింది. ఈ 4-5 రోజులు ఈ మఠంలో ఉన్నందుకు అసలు ఆ మఠం దొరకడమే మాకు చాలా అదృష్టం. సో అదనమాట ఈ వీడియోకి. మన ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.